గురుగారు వ్యాఖ్యానం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా వ్యాఖ్యాన లక్షణాలు తెలిసి ఉండాలా? ఏమిటి వ్యాఖ్యాన లక్షణాలు? ఈనాటి కాలంలో వ్యాఖ్యానం చాలా సులభమైపోయింది. అనేకులు అనేక విషయాల గురించి ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగ ఫలితాంశాలను వ్యాఖ్యానం అని చెబుతున్నారు. వ్యాఖ్యానానికి 5 ప్రధాన లక్షణాలు ఉంటాయి. పదచ్ఛేద, పదార్థోక్తి ఇవి ప్రధానమైనవి. విగ్రహో, వాక్య యోజన 3-4 లక్షణాలు. 5వది ఇంకా ప్రధానమైనది ఆక్షేపశ్చ సమాధానం, వ్యాఖ్యానం 5 లక్షణం. ఇది శాస్త్రం సూచించే విధానం. ఏ ధర్మసూక్తికైనా ఏ ప్రశ్నకైనా మూల అంశాన్ని స్వీకరించి ఆ మూలానికి సంబంధించిన పదం ఏమిటో, ఆ పదార్థానికి సంబంధించిన పదం యొక్క అర్థానికి సంబంధించిన విశ్లేషణ చేయగలగాలి. వ్యుత్పత్తి అర్థం అవుతుంది ఇక్కడ. అలాగే ఆ పదాన్ని వినియోగించి పురాణము, వేదము, ఇతిహాసము, ధర్మశాస్త్రము వివిధ సందర్భాలలో వినియోగించిన ఆ అర్థ విశేషాలను కూడా విశ్లేషణాత్మకంగా చెప్పగలగాలి. 5 లక్షణాలలో 5వది ఇంకా ప్రధానమైనది ఆక్షేపశ్చ సమాధానం. చెప్పిన సమాధానాన్ని ఎవరైనా ఆక్షేపిస్తే ఆ ఆక్షేపణలకు సమాధానం చెప్పగల స్థాయి, స్థోమత ఈ వ్యాఖ్యానం చేసేటటువంటి వారిలో ఉండాలి. అప్పగించడం, చదవడం, చెప్పడం, ఎవరూ ప్రశ్నించే అవకాశాలు లేకపోవడంతో వ్యాఖ్యానకారులుగా లోకంలో స్థిరపడిపోవడం నేటి కాలంలో గమనిస్తున్నాం. మూలం చదవకుండా వ్యాఖ్యానం చెయ్యరాదు. పూర్వకాలంలో సనాతనంగా చెప్పబడ్డ మూల గ్రంథాలు ఎంతటివో వాటికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు కూడా అంతకంటే ఎక్కువ ప్రామాణికతను సంతరించుకొని ఉన్నాయి. రఘువంశ ఇత్యాదిగా గల గ్రంథాలను మూలంగా ఎంత చదివేవారో వాటికి వ్యాఖ్యానాలను కూడా అంతగా చదివేటటువంటి వారు. తర్క సంబంధిత సమస్త శాస్త్రాలతో మిళితం చేసి ఈ వ్యాఖ్యానాలను పూర్వం వెలయించి ఉన్నారు. ఇది విశేషం. 5 లక్షణాలు కలిగిందే వ్యాఖ్యానం. కనీసం ఈ 5 పేర్లైనా తెలుసుకుని ఎవరైనా వ్యాఖ్యానం చేస్తే ఆ వ్యాఖ్యానానికి నిండుతనం ఏర్పడుతుంది. ఇది విశేషం.